జరిగేలాగా ఆర్థికంగా సాయం చేశాం. అందులో చనిపోయిన వ్యక్తి మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువకుడు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మన విజువల్స్లో కనబడుతున్నటువంటి జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వారి దగ్గరుండి ఆ ఇష్యూని మొత్తం క్లోజ్ చేశారు. దయచేసి దీని మీద మళ్ళీ కులాల కుంపట్లో రాజేసి రాజకీయ లబ్ధి పొందొద్దని చెప్పేసి వారు మిమ్మల్ని ఉద్దేశించి చెప్పినట్టుగా అయితే నాకైతే అర్థమైంది. ఏమంటారు సార్? ఎవరు సార్ కులాల గురించి మాట్లాడింది? ఇక్కడ కులం గురించి మాట్లాడింది ఎవరండి? దళితుల జోలికి వస్తే తాట తీస్తాం, మీకు కోపం రాదా అని కులాల గురించి రెచ్చగొట్టింది ఎవరు? శేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారా? నేనేమన్నాను? దళితులు అక్కడికి వెళ్ళారయ్యా, ఆ రోజు ఈ మాటలు మాట్లాడావు కదా, ఈ రోజు పక్కన నిలబడకుండా నియోజకవర్గంలోనే లేకుండా ఎట్టబోయావు నువ్వు? ముందు డిప్యూటీ సీఎం కంటే ముందు పిఠాపురంకి ఎమ్మెల్యేది, అది మర్చిపోతేట. అలా అని శేఖర్ రెడ్డి ఏమైనా కులాల గురించి మాట్లాడాడు? ఇక మతాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏం హిందువులు కోపం రాదా? నేనే పోరాటం చేయాలా అని కాషాయం వేస్తారనేసి సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన చెప్పుకొని మెట్లు అపసవ్య దిశలో కడిగి మళ్ళీ అదే విధంగా ప్రాయశ్చిత దీక్షలు చేశాడు కదా. మరి ఈ రోజు నేను హిందూగా నేను అడుగుతున్నా అండి, మరి తిరుమలలో మద్యం అమ్మారే, దాని గురించి ఎందుకు స్పందించలేదు? తిరుమలలో బిర్యానీలు దొరికాయి, ఎందుకు స్పందించలేదు? తిరుమలలో గంజాయి మత్తులో హత్యలు చేశారే, మద్యం మత్తులో హత్యలు చేశారే, దాని మీద ఎందుకు స్పందించలేదు? తిరుమల గోశాలలో గోవులు చనిపోయాయి, దాని గురించి ఎందుకు స్పందించలేదు? నువ్వు సనాతన ధర్మ పరిరక్షకుడు కాదా? మరి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మాట్లాడింది మీరు. లేని లడ్డూ కల్తీని ఆపాదించి రాష్ట్రంలో ఏదైతే మతాల మధ్య చిచ్చు రేపాలని చూసింది మీరు. మేం కాదు కదా. సో సార్ మేము అడుగుతున్నాం సార్, ఈయన తాట తర్వాత తీద్దుడు, భూ కబ్జాదారుల తాట తర్వాత తీస్తాడేమో. ముందు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు కదా, వాళ్ళని తీసుకొచ్చి దానికి కారణమైన వాళ్ళ తాట తీయమనండి. ఓకే, అదే విధంగా ఒక్క చివరిగా నేను అడుగుతున్నాను సార్, అదే విధంగా ఏం చెప్పాడు? రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే తొక్కి పట్టి నారదీస్తా, తోలు తీస్తా, బట్టలు పిచ్చి ఊరేగిస్తా అన్నాడు కదా. రాష్ట్రంలో ఏదైతే హోంమంత్రి గారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి చెందిన హోంమంత్రి గారు ఇచ్చిన నివేదిక ప్రకారమే 16,000 మంది మహిళల మీద దాడులు లేకపోతే అత్యాచారాలు లేకపోతే హత్యలు జరిగాయి 8 నెలల కాలంలో అని చెప్పి ఆవిడే రిపోర్ట్ ఇచ్చారు. మరి ఇంతమంది మీద దాడులు జరుగుతున్నాయి కదా, ఏ ఒక్కరి తాట ఎందుకు తీయలేదు? ఏ ఒక్కరి తోలు ఎందుకు తీయలేదు? ఏ ఒక్కరి బట్టలు ఎందుకు ఇప్పటి రోడ్డు మీద ఊరేగించలేదు? ముందు అవన్నీ చేయాలి కదా. అవన్నీ చేయకుండా రోజు ఒక స్టేట్మెంట్, భూ కబ్జాదారులు. ముందు నీ స్టాండ్ ఏంటి? పొద్దునే స్పెషల్ ఫ్లైట్ లో వస్తావు, తర్వాత స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. పిఠాపురంలో జరిగితే లోకల్ ఎమ్మెల్యేగా వెళ్లి ఇరు వర్గాల మధ్య గొడవను ఆపి మధ్యవర్తిగా ఉండి ఏదైతే తప్పులు చేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయించి చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఉద్రిక్తతలు చెలరేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఎట్లా? ఇంకో చివరి మాట జానకిరామ్ గారు మాట్లాడుతూ గడప గర్రు అంశం ఎత్తారండి. గడప గర్రు అంశం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, వైఎస్ఆర్సీపీలో కాదు. మర్చిపోయారేమో. 2019 ముందు జరిగిన అంశం అది. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అక్కడికి వెళ్ళారు. అది మర్చిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ మళ్ళీ మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతాం. మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో భూ కబ్జాదారుల తాట తర్వాత తీయచ్చు, ముందు రాష్ట్రంలో ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నటువంటి ఉన్మాదుల తాట తీయమని చెప్పేసి వైసీపీ వారు అడుగుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. సార్ మేము కూడా అదే చెప్తా ఉన్నాం బ్రహ్మనాయుడు గారు. ఉన్మాదులు ఇంకా తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. 5 సంవత్సరాలు స్వైర విహారం చేసి అరాచకాలు చేసి 16,000 మంది మహిళల మీద 8 నెలల కాలంలో జరిగిందని సాక్షాత్ మీ హోంమంత్రి ఒప్పుకుంటే ఒక నిమిషం సార్ మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు. డిస్టర్బ్ చేయమాకు. ఇంకా వైసీపీ మీ చేతగా శేఖర్ రెడ్డి గారు వైసీపీ ఎందుకు మాట్లాడి నేను కదా, అధికారం మీదే కదబ్బా. అసహనం వద్దు, మీకు మంచి రోజులు వస్తాయి చెప్తా ఉన్నా. అధికారం వచ్చే సంవత్సరం అవుతుంది, ఇంకా వైసీపీ శేఖర్ రెడ్డి గారు అధికారం వచ్చే సంవత్సరం ఆగండి, అడ్డుపడ మాకండి. వారిని మాట్లాడి వారి గొంతు నొక్కే మాకండి. మాట్లాడండి సార్. బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పిన దాంట్లో వైసీపీ అని ఎక్కడన్నా అన్నానా? అనలేదు. నేను అన్నానా? కృష్ణాంజలి గారు మీరు చెప్పండి, నేను అన్నానా? అన్నా వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి వచ్చింది, శేఖర్ రెడ్డి గారు సమయం అందరికీ ఒకే విధంగా ఉండాలి. దయచేసి వైసీపీ అనే మాట వచ్చిందా లేదా రీక్యాప్ చేయండి.
రీక్యాప్ చేసుకోవచ్చు. రీక్యాప్ చేయండి. రీక్యాప్ చేయండి. యూట్యూబ్ వైసీపీ అనే మాట రాకపోతే నేను నా మాటలు విత్డ్రా చేసుకుంటా. యూట్యూబ్ లో రీక్యాప్ లైవ్